హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఉదయకాల సమయంలో మన దేవుని మాటలు ధ్యానించడానికి మనందరం ఇలా రావటం, అనుదిన ధ్యానంలో మీరందరూ ఏకీపించడం, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని తెలియజేయటం, మరి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం, ఆనందిస్తున్నాం. రండి, ఈరోజు మన ప్రభు మాట కొరకు కనిపెట్టుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నామయ్యా. నీ మాటలు మాకు ఊరట కలుగు చేస్తవి. నీ మాటలు మాకు మార్గాన్ని సిద్ధపరుస్తవి. నీ మాటలు మాకు ధైర్యాన్ని సమకూరుస్తావని నిన్నే నమ్ముకొని ఉండగా నీ కృపను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారండి. ఆమేన్ చెప్పండి. మరి ఎలా ఉన్నారు? మరి గత దినాలలో దేవుని మహాకృప వలన పోయిన వారం అంతా ఎన్నో మీటింగ్స్ బెంగళూరులో, విజయవాడలో, తణుకులో, పేరవల్లో, అలాగే ఆదివారం చెన్నై ముగించుకొని మళ్ళీ శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రావడం జరిగింది. నిన్న ఆదివారం 2 సర్వీసులు లైవ్ ఇచ్చాం, చూసారా? ఈ ఆదివారం, పోయిన ఆదివారం, మరి సోమవారం అయిపోయింది, వాళ్ళు మంగళవారం వచ్చేసింది అందులోకి. మరి మీరు ఎలా ఉన్నారు? ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు? మీరు పంపుతున్న వాట్సాప్ మెసేజ్లు అన్నీ అందుతున్నాయండి. చాలా బాధకరమైన, విచారకరమైన, చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మీరు పంపుతున్న భారాలు చూస్తున్నప్పుడు మా హృదయాలు ద్రవించిపోతున్నాయి. భారంతో ప్రార్థిస్తున్నాం. మరి తప్పక ప్రభు మనకు సహాయం చేస్తాడు. మీలో కొంతమంది మేలులు పొంది ప్రైజ్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు. అందరి బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నారు. మరి ఎలా ఉన్నాం? మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉంటే మనకి ఎంతో క్షేమం కదండి. కాబట్టి ఇంతకుముందు ఇవాళ అందరికీ ఫ్లాట్స్ వచ్చేసిన మూలాన గేటెడ్ కమ్యూనిటీ అంటారు కదా, గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వీలు లేదు. ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్స్ లేక ఆఫీసర్స్ లేక స్టాఫ్, దే విల్ నోట్ డౌన్ ఎవ్రీ నేమ్ గోయింగ్ ఇన్ అండ్ కమింగ్ ఇన్. కాబట్టి చాలామంది వాళ్ళ గ్రేటెడ్ కమ్యూనిటీస్లో ఉండడానికి ఆశపడుతున్నారు. అది సిటీస్లో ఉన్న వాళ్ళకి. మీరు ఇంకా పల్లెటూరులో ఉంటే లేకపోతే ఇండివిజువల్గా హౌసెస్లో ఉండుంటే మీకు ఇది వర్తించకపోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ కోరేది ఏంటంటే, మాకు ఒక చక్కటి కాపుదల కావాలి, మా చుట్టూ కాపుదల కావాలి. నిజంగానండి, కాపుదల చాలా అవసరం. ఒక ఇంటికి ప్రహరీ గోడ ఉన్నప్పుడు ఏది పడితే అది ఆ ఇంటిలో ప్రవేశించలేదు, ఎవరు పడితే వారు అక్కడ ప్రవేశించలేరు. అలాగే ఒక పొలం కానివ్వండి, ఈ రోజుల్లో మరి భూములు కొనుక్కుంటే ముందు ప్రహరీ గోడలు కట్టించేసుకుంటున్నారు. ఎందుకంటే అదర్వైజ్ అది ఎవరో ఒకళ్ళు ఆక్యుపై చేసేసుకుంటున్నారు. మరి ఎన్నో విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మన హృదయానికి కూడా ఒక ప్రహరీ ఉండాలి. ఏది పెడితే అది మనసులోకి వెళ్ళకూడదు. లోకంలో బయటికి వెళ్ళినప్పుడు అన్నీ లోపల జుచ్చుకుంటున్నాయి మన హృదయాల్లోనికి. ఎటు చూసినా గందరగోళము, పాపము, ఆకర్షణలు, అపవిత్రత, ఇదే కదండి చూస్తున్నాం. సో మనకు తెలియకుండానే హృదయం పాడైపోతుంది. సాయంత్రం వచ్చేటప్పటికి హృదయం పాడైపోతుంది. కొన్ని మాటలు వినేటప్పటికీ హృదయం చెదిరిపోతుంది. కొన్ని సంభవాల గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం భయాందోళనతో నిండిపోతున్నాం. ప్రహరీ ఉండాలి మన హృదయానికి. హృదయాన్ని కాపాడుకునే విషయంలో మనుషుడు జాగ్రత్తగా లేడండి. అన్ని విషయాల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లు పెట్టుకుంటాడు, ప్రహరీ గోడలు కట్టించుకుంటాడు. ఇతర దేశాల్లో లాగా ఇప్పుడు మన దేశాల్లో కూడా ఎలక్ట్రికల్ ఏంటది షాక్ కొట్టేటట్టుగా ప్రహరీ గోడలు ఎవడన్నా వచ్చి పొరపాటున ముట్టుకున్నా వాడికి షాక్ కొట్టి అద్దెని పడిపోతాడు. అంతే, లోపలికి ప్రవేశించుకోవడం. అంత భద్రత పెట్టుకుంటారు, సెక్యూరిటీ పెట్టుకుంటారు, సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు. ఏది మన ఇంట్లో ఉన్న ఆస్తి పొందనో, మన ఇంట్లో ఉన్నటువంటి సురక్షితమైన స్థితిలో ఉండలేమోనని. మరి హృదయం ఎంత ప్రాముఖ్యమైనది తెలుసండి మనకి. మన ఆలోచనలకి, మన తలంపులకి, మన యొక్క ఆనందానికి, మన యొక్క ప్రతిక్రియలకు మూలమైనది మన హృదయం. హృదయాన్ని కాచుకోవటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, హృదయాన్ని కాపాడుకో. హృదయం చుట్టూ కంచె వేసుకో. ఏమన్నా ఇనప కంచెలును లేకపోతే ఎలక్ట్రికల్ కంచెలు వేసుకోవడం కుదరద్దా? మన హృదయానికి
మన జీవితాలకు మనకు కాపుదలిచ్చేవాడు మన ప్రభువే. ఇశ్రాయేలును కాపాడువాడు కురుకడు, నిద్రపోడు. ఆయన మన చుట్టూ ప్రాహారంగా ఉంటాడు. ఎప్పుడంటే మనం ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు, ప్రభువు సహాయం కోరుకుంటున్నప్పుడు, ప్రభువునకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు. 34వ కీర్తనలో 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, అందరి చుట్టూ కాదు, యెహోవాకు భయపడేవారు, దేవునికి భయపడేవారు, దేవుని సహాయం కోరుకునేవారు, దేవుని పరిధిలో ఉన్నవారు, యెహోవాకు యందు భయభక్తులు గల వారి చుట్టూ 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 ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏ అపాయము నీ గుడారంలోనికి రాకుండా, ఏ కీడు నీకు సంభవించకుండా, అపవాదికి ఎంత మాత్రమో నీ జీవితంలో చోటు లేకుండా. యోబుని గురించి చెప్పండి కదండి. యోబు సాతాను వెళ్ళి దేవుని దగ్గర చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథంలో యోబు ఇంటి చుట్టూ కంచె వేయబడింది అని సాతాను గుర్తించాడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అపవాది యోబుని కానీ, యోబు ఇంటి వారిని కానీ, యోబు కలిగి ఉన్న దానిని కానీ ముట్టలేకపోయాడు. కారణం, అతని ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. నా సేవకుడైన యోబు యథార్థపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఏంటంటే దేవునికి భయపడేవాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. నీవు అతని ఇంటి చుట్టూ కంచేసావు కదా, అందుకనే నిన్ను ఆరాధిస్తున్నాడు అని ఆ అపవాది ఫిర్యాదు చేసినప్పుడు, కావాలంటే పోయి పరీక్ష చేసుకో అని దేవుడు అపవాదికి అనుమతించిన మూలానే యోబు జీవితంలో కొన్ని నష్టాలు కలిగాయి. కానీ దేవుని కాపుదల తీసివేయలేదండి. ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. మనం తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మనల్ని శోధించడం. అనేక సార్లు మన జీవితాల్లో ఆయా కాపుదలను మనం పోగొట్టుకుంటున్నప్పుడు, ఎక్కడ మనం దేవుని దుఃఖపరిచాం, ఎక్కడ సాతానికి సంధించాం, ఏమైంది, మనం దేవుని పరిధిలో నుంచి దూరంగా పోయామా, అపవాదికి మన జీవితాల్లో స్థలం ఇచ్చామా అని పరీక్షించుకోవాలి. మన చుట్టూ దేవుడి కావలి ఉన్నప్పుడు ఏ కీడు జరగదు. నీకు కానీ, నీ ఇంటి వారికి కానీ, నీ కలిగిన దాని సమస్తానికి కానీ. ఆ మాట కూడా చూడండి, 10వ వచనం అండి, అతని ఇంటికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసింది. కంచె ఉంది కాబట్టి అపవాది దేవుని అనుమతి లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుడు ఒక లెక్క ప్రకారం దేవుడు మనల్ని శోధించినప్పుడు, మనల్ని పరిశోధిస్తున్నప్పుడు పవిత్రపరచడానికే కానీ మనల్ని దహించడానికి కాదండి. కంసాలి వాని అగ్ని వంటిది దేవుని మాట. కంసాలి వాడు బంగారాన్ని కరిగించినప్పుడు పక్కనే కూర్చుంటాడు. అది ఎంత మటుకు కరగాలో అంత మటుకే కరిగిస్తాడు. ఎక్కువ కరిగి ఎక్కువ మంట పెడితే బంగారం కూడా మసైపోతుంది. కానీ అలాగే దేవుడు మన యొక్క పరిధిలో మనల్ని పవిత్రపరచడానికి మన చుట్టూ కంచె వేసి, శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, చూడండి, మనకు కంచె మనకి ప్రొటెక్షన్, మన కాపుదల. కంచె వేసిన ఇంటికి కానీ, ఒక గార్డెన్కి కానీ ఒక గేట్ ఉంటుంది, ద్వారం ఉంటుంది. ద్వారం లేకుండా కంచేస్తే చాలా కష్టం. లోపల వాళ్ళు బయటికి రాలేరు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. కంచె ఎంత అవసరమో ఆ యొక్క ద్వారం, గేట్ అంత అవసరం. ఆ గేట్ కంట్రోల్లో ఉండటం అనేది ఇంకా అవసరం. చూసారా? అందుకే గేట్ దగ్గర మనం కావలి పెంచుకుంటాం.
గేటును భద్రపరుచుకుంటాం. మీకు తెలుసా, మన ప్రభు దేవుడు మన చుట్టూ కావలి ఉండటమే కాదు, యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేనే గొర్రెలకు పోవే ద్వారాన్ని. యోహాను సువార్త 10:8లో, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకునేవారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమేయచ్చు ఉండును. హల్లెలూయా. దేవుని కంట్రోల్లో ఉన్నవారు, ప్రభు యొక్క మార్గంలోనికి వచ్చిన వారు, ప్రభువును మన హృదయాలలోనికి స్వీకరించినప్పుడు ఆయన మహిమ మన చుట్టూ కావలుండటమే కాదు, మనకు రక్షణ కలుగు చేస్తున్నాడు, మనకు కాపుదలనిస్తున్నాడు. ఆయన ద్వారా మనం బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి, మేత మేయటానికి. అంటే దేవుడు కంచేసినప్పుడు మరి చెరసాలల్లో కంచెలు ఉంటాయి, ప్రహరీలు ఉంటాయి, గేట్లు ఉంటాయి. ఎందుకు? అవి వారిని బంధించి ఉంచటానికి. కానీ క్రీస్తులో ఉన్నవారు స్వేచ్ఛ ఉందండి. దేవుడు అంటే మనల్ని ఏదో ఇంకా ఏది చేయొద్దు అంటున్నాడు, లేకపోతే ఏ ఆనందం ఉండదు, ఏ స్వేచ్ఛ ఉండదు అని అనుకుంటున్నారేమో. కాదండి. ప్రభువులో ఉన్నవాడికి స్వతంత్రత ఉంది, ఫ్రీడమ్ ఉంది. దేవుడిచ్చేటువంటి ఆధిక్యత, మనకిచ్చిన ఫ్రీడమ్ ఆయన తన ఆకారంలో, తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. అందుకని ఈరోజు మన అనుమతిని కూడా కోరుతున్నాడు ఆయన ప్రతిదానికి. ఇదిగో నేను తలుపు ఎదురు నిలబడి తడుతున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తానంటున్నాను. ప్రభువును మన చుట్టూ కావలి ఉంచుకుంటే, ప్రభు అనే ద్వారం ద్వారా మనం బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ప్రభు యొక్క అనుమతితో, ప్రభు యొక్క తోడుతో, ప్రభు యొక్క సహాయంతో మనం ప్రతిరోజు మన క్రియలను జరిగించినప్పుడు ఆయన కాపుదల్లో ఉంటాం. ఏ అపాయం రాకుండా మనల్ని ఆయన కాపాడుతాడు. దుష్టుని తంత్రాల నుంచి మనల్ని తప్పిస్తాడు. కీడులో పడకుండా మనల్ని కాపాడుతాడు. అనవసరమైన విపత్తులు, అనారోగ్యములు, సమస్యల్లో చిక్కుకోకుండా నీకు తోడై ఉంటానని చెప్పిన ప్రభు మనల్ని కాపాడతాడు. మీకు దేవుని కాపుదలుందా? ప్రాకారం లేని పట్టణం ఎంతో తన హృదయాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు అంతే అని చెప్పబడినట్లుగా, ప్రభు యొక్క ఆధ్వర్యంలో మన హృదయం లేకపోతే బంజరుభూమిలా ఉంటుందండి. ప్రభువు మనల్ని మార్గదర్శకుడిగా లేకపోతే, ప్రభు ద్వారా బయటకు వెళ్ళి లోపలికి వచ్చినట్టు మనం ప్రభు అనుమతిని, ప్రభు తోడును, ప్రభు సన్నిధిని కలిగి ఉండకపోతే అనుదినము దినదిన గండం అంటారు చూసారా, అలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాం. చాలామంది బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి రాకపోవటం చూస్తున్నాం కదా. లోపట ఉన్నవాళ్ళు లోపటే, వాళ్ళు అక్కడే వారి జీవితాలు అంతమైపోతూ చూస్తున్నాం కదా. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన్ని కలిగిన వారికి ఆయన జీవాన్ని ఇస్తున్నాడు, స్వేచ్ఛనిస్తున్నాడు, కాపుదలిస్తున్నాడు, కంచెనేస్తున్నాడు, తోడై ఉంటానంటున్నాడు. ప్రభు ఈ దినమంతా నీ కాపుదల్లో ఉండొచ్చువా? నేను వెళ్ళే ప్రతి చోటు నీ సన్నిధిని మోసుకుని వెళ్ళినట్లుగా, నేను నా గడప దాటినప్పుడు నీ చిత్తమెరుగుటకు, నీ తోడు కలిగి ఉండుటకు నేను చేయనదంతా సఫలమవునట్లు నన్ను దీవించవా అని ప్రభునుడినమా ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా, ఈ రోజుల్లో ఎటువంటి కంచె లేని వారిగా, కాపుదల లేని వారిగా, అదుపు ఆజ్ఞ లేని వారిగా మేము ఉండడం చూస్తున్నామయ్యా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చేవారిగానే ఉన్నాం. ఎటువంటి కాపుదల లేని గృహాలలో, పట్టణాలలో మేము పయనిస్తూ ఉన్నాం, వీధులలో సంచరిస్తూ ఉన్నాం. ఎన్ని రకాల విపత్తులు, ఎన్ని రకాల ఆపదలు, ఎన్ని రకాల శోధనలు మమ్మల్ని చుట్టుకుంటున్నావో ఎరగక అర్ధాంతరంగా మేము నష్టానికి, కష్టాలకు గురైపోతున్నామయ్యా. నీ కాపుదల మాకు కావాలి తండ్రి. మంచి కాపరి, మమ్మల్ని కాయినాయన, నీ చిత్తములో, నీ ద్వారములో, నీ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి, మేము చేయు ప్రతి పని నీ అంగీకారంతో చేసి దీవించబట్టు నా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు, మీ ప్రార్థన అవసరతలు భారాలు తెలియజేస్తూ ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా 954041 నెంబర్కి, లేకపోతే 9100100888 నెంబర్ మీరు ఇతర దేశాల్లో ఉంటే పంపించండి. మీరు పంపించే భారాలని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జయమిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనులు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. ఉదయకాల స్తుతులు